ప్రపంచంలోని 7 వింతల్లో ఒకటి మాత్రం చాలా అందమైన వింత. ఇప్పటికే అర్థమయ్యే ఉంటుంది. ఆ చంద్రుడే ఈర్ష్యపడే పాలరాతి సౌధమది. ప్రేమ గొప్పతనానికి చిహ్నమది. జీవితంలో ఒక్కసారైనా కనులారా చూడాలన్న అందమది. సూర్యోదయ కిరణాలు పాలరాతి అపురూప కళాఖండంపై పడుతున్న క్షణాలు, అలాగే వెన్నెల కాంతుల మధ్య దాని వయ్యారాలను చూస్తే ఈ జన్మకు ఇది చాలన్న అనుభూతి కలగక మానదు. అందుకే అందరూ దాన్ని చూడాలనుకుంటారు. ఇక మన దేశంలో పుట్టిన వాళ్ళు తాజ్‌మహల్‌ను చూడకపోతే నామోషిగా ఫీల్ అవుతుంటే, విదేశీయులు మన దేశంలో అడుగు పెడితే వారి టూర్ షెడ్యూల్లో తాజ్‌మహల్ ట్రిప్ మస్ట్‌గా ఉంటుంది. మరి తాజ్‌మహల్‌కున్న ఈ క్రేజ్ కోట్ల కరెన్సీని ఇన్కమ్‌గా మార్చుతోంది. దీంతో ప్రతిరోజు తాజ్‌మహల్‌ను సందర్శించడానికి వచ్చే వారి నుంచి వచ్చే ఆదాయం తెలిస్తే వాహ్ తాజ్ అనాల్సిందే. పాలరాతి ప్రేమ చిహ్నం ఒకరోజు ఆదాయం తెలిస్తే ఫ్యూజులు ఎగిరిపోతాయి. ప్రస్తుతం దీనికి సంబంధించి ఒక వ్యక్తి చేసిన వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. తాజ్ ఆదాయం, దాంతో భారత ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంతో వివరిస్తూ ఒక వీడియో అతడు రికార్డ్ చేశాడు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఆ గణాంకాలను చూసి ప్రజలు కూడా షాక్ అవుతున్నారు. తాజ్ మహల్ భారతదేశ గర్వం, కీర్తి. ఇది ప్రపంచంలోని 7 వింతల్లో ఒకటి. ఇది ప్రపంచ నలుమూలల నుంచి సందర్శకులను ఆకర్షిస్తుంది. అయితే తాజ్ మహల్‌ను సందర్శించడానికి టికెట్ తప్పనిసరి. ఇక రోజుకు 20,000 మంది తాజ్ మహల్‌ని సందర్శిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో పాటు దాదాపు 2,000 మంది విదేశీయులు కూడా తాజ్ మహల్‌ను సందర్శిస్తారు. ఇక మన దేశంలోని వారికైతే ₹50 టికెట్ ఉంటుంది. మహల్ లోపల ఉన్న సమాధిని చూడాలనుకుంటే ఎక్స్ట్రా ₹200 చెల్లించి టికెట్ తీసుకోవాలి. ఈ విధంగా 20,000 మందిని 50తో గుణిస్తే అది 10 లక్షల రూపాయలు అవుతుంది. ఈ 20,000 మందిలో సగం మంది లోపల ఉన్న సమాధిని చూడ్డానికి వెళ్తే వారు ₹200 అదనంగా చెల్లిస్తారు. అంటే 10,000ను 200తో గుణిస్తే 20 లక్షల రూపాయలు వస్తుంది. ఈ విధంగా భారతీయుల మొత్తం 30 లక్షల రూపాయలు అవుతుంది. అదేవిధంగా ఒక ఫారిన్ టికెట్ ₹1,350. ప్రతిరోజు 2,000 మంది విదేశీయులు సందర్శనకు వస్తే వారి నుంచి వచ్చే ఆదాయం 27 లక్షలు. ఇదంతా కలిపితే ప్రతిరోజు తాజ్ మహల్‌కు వచ్చే ఆదాయం 57 లక్షలు. ఈ విధంగా చూసుకుంటే ప్రతి నెల ఈ ప్రేమ చిహ్నానికి వచ్చే ఆదాయం అక్షరాల 17,10,00,00,000. ఇదంతా కూడా లెక్కలు వేస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో యూజర్ ప్రిన్స్ సల్మాన్ అనే కంటెంట్ క్రియేటర్ పెట్టిన వీడియో తెగ వైరల్ అవుతోంది. అయితే తాజ్ మహల్‌కు ఎంతటి ఆదరణ ఉందంటే కరోనా కాలంలో అన్నీ స్తంభించిపోయినప్పుడు కూడా ఆ 2 ఏళ్లలో తాజ్ మహల్ సందర్శించినందుకు పర్యాటకులు వచ్చారు. అటువంటి విపత్కర సమయంలోనూ తాజ్ మహల్ సందర్శన టికెట్లు భారీగా అమ్ముడైపోయాయి. అయితే తాజ్ మహల్ సందర్శనకు ప్రతి ఏటా సుమారు 80 లక్షల మంది పర్యాటకులు వస్తుంటారు. 2017-18 నుంచి 2021-22 మధ్య కాలంలో అంటే 3 ఏళ్ల వ్యవధిలో 152 కోట్ల ఆదాయం తాజ్ మహల్ నుంచి ప్రభుత్వానికి సమకూరింది. ఇది చారిత్రాత్మక కట్టడాల నుంచి వచ్చిన ఆదాయంలో 40%. దేశంలోని పర్యాటక కారణంగా తాజ్ మహల్‌కు టికెట్ల రూపంలో ప్రతి ఏటా 40 కోట్లు అంటే విదేశీయులకు విక్రయించే టికెట్ల కారణంగా 110 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంటుంది. ఇక తాజ్ మహల్ తర్వాత ఆగ్రా కోట నుంచి కూడా అత్యధిక ఆదాయం వస్తుంటుంది. దేశంలోని మొత్తం పర్యాటక ప్రాంతాల నుంచి ప్రతి ఏటా వచ్చే ఆదాయంలో తాజ్ మహల్, ఆగ్రా కోటల సందర్శకుల నుంచి వచ్చే ఆదాయం 53% మేరకు ఉంటుంది.